ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వ్యాఖ్యలపై పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ఫైర్ అయ్యారు. పామరు నియోజకవర్గ అభివృద్ధిపై అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని కుమార్ రాజా సవాల్ విసిరారు. పామరులో అవినీతి జరిగిందని నిరూపించే సత్తా ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. దోచుకోవడం దాచుకోవడం అలవాటైన మాజీ ఎమ్మెల్యే చర్చకు రావాలంటున్న వర్లకుమార్ రాజాతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వెసెస్ ప్రజెంట్ ఎమ్మెల్యేగా నడుస్తుందా, ఏదైతే ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ అనేక ఆరోపణలు చేశారు. నిన్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ కొన్ని తీవ్రమైన ఆరోపణలు ప్రస్తుత ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పైన చేశారు. అయితే ₹6 కోసం నువ్వు ఏం చేస్తున్నావో మాకు తెలుసు, అయితే ఏవైతే రేషన్ బియ్యం దందా అంతా నీ దగ్గరే నడుస్తుంది అంటూ తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ఉన్నారు. సార్ చెప్పండి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ని మీరు ఎలా తీసుకుంటారు? కైలే కుళ్ళుకుంటున్నాడని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. కుట్ర రాజకీయాలకి, అసత్య రాజకీయాలకి, అబద్ధ రాజకీయాలకి పెట్టింది పేరు వైకాపా పార్టీ. ఈ కైలే అనిల్ కుమార్ గత 5 సంవత్సరాలు ఏ రకంగా అవినీతి దందా చేశాడు, ప్రజాగ్రహానికి ఏ రకంగా గురయ్యాడు, ఏ రకంగా ప్రజలందరూ కూడా మ్యాండేట్ ద్వారా గతంలో 30,000 మెజారిటీ వచ్చిన తనకి 30,000 ఓటమి చూపించారు ప్రజలంటే ఎంత ఆగ్రహానికి గురయ్యారు ప్రజలు. ఆ బేసిక్ కామన్ సెన్స్ లేకుండా సెన్స్లెస్ మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా ఈరోజు నా పేరు వాడుతున్నాడు. రాజకీయాల్లో నేనున్నా, నా గురించి ఆయన నిందలేస్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు ఏంటంటే ప్రజలకు తెలుసు. నా కుటుంబ సభ్యులు, నా తమ్ముళ్ళ పేరు తీసుకొస్తున్నాడు. కుదిరితే వాళ్ళ పిల్లల పేర్లు తెలిస్తే వాళ్ళ పేర్లు చెప్తాడు. ఈ రకంగా రాజకీయాలకు తెరలేపి సొంత జగన్మోహన్ రెడ్డి అధినేత వైకాపా ఆయన ఫోటో లేకుండా గెలిస్తే, ఫోటో లేకుండా ఉంటే నేను గెలిచేవాడిని అని ఒక వీడియో రూపంలో మాట్లాడాడు. ఇక ఆయనకేం నిబద్ధత ఉంది? పార్టీ టికెట్ ఇచ్చి మ్యాండేట్ ఇచ్చిన పార్టీ జగన్ రెడ్డి ఓటమితో వ్యతిరేకతతో నేను ఓడిపోయాను తప్ప ఆయన ఒంటరిగా చేస్తే గెలిచేవాడిని ఒక వీడియో భద్రరాజపాలెంలో మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. మరి ఇక ఆయనకి ఏమి నిబద్ధత ఉందో? ఆయన కార్యకర్తలు ఏమి నమ్ముతారు? పేర్ని నానిని పెదపారపూడి మండలం తీసుకొచ్చాడు. ఆయన ఆ మచిలీపట్నం ప్రజలు చీకొడితే బియ్యం బొక్కేసి ఆ బొక్కేసిన దానికి ఏ రకంగా పేరు నానికి మొన్న తీర్పు చెప్పారు ప్రజలు. ఆ విషయంలో నేను మాట్లాడితే అది మళ్ళీ విష ప్రచారంగా అది నేను చేస్తున్నట్టుగా, పామర్లో ప్రజలు ఏదో అశాంతిగా ఉంది లేదా ఇబ్బందులు ఉన్నాయని మాట్లాడతాడు. ఈరోజు పామర్ ప్రగతికి మేము కట్టుబడి ఉన్నాం. ప్రగతి అనగానే ఎవరా అమ్మాయి అంటాడు ఈ కైలే అనిల్ కుమార్. ఎవరు హూ ఇస్ దట్ లేడీ అంటాడు. అంత దారుణమైన పరిస్థితులు అయిపోయినాయి. నియోజకవర్గ ప్రగతి అంటే అస్సలు సంబంధమే లేని వ్యక్తి. ఐనంపూడిలో ఎంఎస్ఎంఈ పార్క్ చరిత్ర సృష్టించేదిగా 9 నెలల్లోనే శ్రీకారం చుట్టాం, ప్రారంభం చేస్తాం. ఐనంపూడిలో గ్రామ ప్రజల్ని కొంతమంది వైకాపా మూకల్ని చేరేసి వాళ్ళని రెచ్చగొడతాడు. ఈ పార్క్ ప్రదేశం మేము స్థలాలకు ఇస్తారు అనుకున్నాం కదా, ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇచ్చేసి ఉంటే, లేకపోతే వాళ్ళ కోసం కేటాయించి అవి వాళ్ళని చెప్పుంటే ఖచ్చితంగా అక్కడ పార్క్ పెట్టేవాళ్ళం కాదు. అదే రకంగా కుట్ర రాజకీయాలు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఇసుక గురించి పబ్లిక్తో మాట్లాడండి. బ్రహ్మాండంగా పబ్లిక్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద శాండ్ పాలసీ. ఈ ఇసుకాసురుడిగా, భూబకాసురుడిగా, కైలాసురుడిగా ఉన్న కైలే అనిల్ కుమార్ ఇసుక గురించి మాట్లాడుతుంటే ఇసుక సిగ్గుపడుతుంది, సిగ్గే సిగ్గుపడుతుంది. అలాంటి వ్యక్తి మరి ఈరోజు విష ప్రచారం చేసే భాగంగా ఆయన అనే మాటలు అన్నీ కూడా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఈరోజు వాటన్నిటి గురించి స్పందించాల్సిన అవసరం, సమయం లేదు. ప్రగతి సాధించడానికి అహర్నిశలు కృషి చేస్తూ వారానికి 2 రోజులు గ్రామాల్లో నిద్రిస్తున్నాం, అధికారులు తీసుకొస్తున్నాం, సమస్యలు పరిష్కరిస్తున్నాం. వీటన్నిటితో పాటు ప్రతిరోజు కొన్ని వేల సమస్యలు ప్రజలకు ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో ఇంటింటి రామాయణంలాగా ఎన్నో సమస్యలు, వాటిని విని అర్థం చేసుకొని పరిష్కరించడానికే సమయం సరిపోకపోతే ఈ విష ప్రచారం, రైతులకి ఎరువులు దొరకకపోతే బాగుండు, అయ్యయ్యో రైతులందరికీ ఎరువులు వచ్చేసాయి ఏంటి అనే ఆలోచన చేస్తున్నాడు ఈ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. ఈరోజు మేము ఛాలెంజ్ విసురుతున్నాం, ఎక్కడైనా ఎరువు అందకుండా 1 ఎకరా చూపించండి. ఈరోజు పిఎస్సీలో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఎక్కడైనా కానీ ఎరువులు పుష్కలంగా పామర్లో ఉన్నాయి. అంతేకాదు ఛాలెంజ్ విసురుతున్న ఆయన చేసిన ఆరోపణలకి బహిరంగ చర్చకి సిద్ధమా? పామర్ సెంటర్ ఎనీ టైం ఎనీ ప్లేస్, టైం అతను చెప్పినా నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ అతను చెప్పినా నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా కానీ నేను సిద్ధం. ఒక్కటైనా కానీ ఆయన చేసే ఆరోపణలు ఒక్కటి నిరూపించుకున్నా కానీ దేనికైనా ప్రజా తీర్పుకి దేనికైనా నేను సిద్ధం. కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రతి ఇసుక ర్యాంపు దగ్గర వర్లకుమార్ రాజాకి వాటా రావాలి,
రేషన్ ఏవైతే రేషన్ బియ్యం అమ్ముకునే దాంట్లో అసలు రేషన్ బియ్యం పైన కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు ప్రజలకు పేద ప్రజలకు అందాల్సినవి వెళ్లకుండా ఎక్కడికి కూడా అటు పక్కదారి అనేది వెళ్లకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ రేషన్ దీనికి చూడలేదా ఉచిత ఇసుక అనేది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ అట్లాంటి ఇసుక ర్యాంపులు ప్రతి ఇసుక ర్యాంపులో కూడా వాటా ఉంది మీకు అంటూ కూడా కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. వీటిని ఎలా? గత 5 సంవత్సరాలు తను చేసిన దుర్మార్గాలు, తను చేసిన అకృత్యాలు, తను ఏ రకంగా దందాలు చేశాడో అవన్నీ కూడా ఈ పాలనలో జరుగుతున్నాయని మాట్లాడుతాడు. అన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ అతని దగ్గరే ఉంది. ఆయనే ఈరోజు ఇసుక పాలసీ గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఈరోజు ఫ్రీ పాలసీ. మొన్న ఇటీవల నేను CMRF చెక్కులు ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నా పబ్లిక్కి. అక్కడ ఒక రోడ్లో ఒక లేడీ ఆ ఇసుక అన్లోడ్ చేయించుకుంటుంది. డైరెక్ట్గా వీడియో లైవ్ పెట్టి ఆ లేడీతోనే మాట్లాడించాం. అమ్మ లోడ్ ఎంత వచ్చింది? దాదాపుగా 30 టన్స్ ఉంటుంది ఆ లారీ. ఎంత వచ్చిందమ్మా అంటే, సార్ నేను 7,000 రూపాయలు కట్టాను సార్. 7,000 రూపాయలు అన్నిటికీ ఓన్లీ శాండ్కి అంటే శాండ్ ఫ్రీగా సార్, మరి ఇక్కడికి తేవాలి కదా సార్, ఆ వెహికల్కి సేనరేజ్కి ఏదో ఛార్జీలు అంటారు కదా సార్, వాటి వరకు 7,000 రూపాయలు కట్టాను. పెద్ద లోడ్ దాదాపుగా 30 టన్స్. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మరి గతంలో అదే లోడు అదే ఏరియాకి ఆ లేడీ చెప్పిన మాటలే 30,000 40,000. సింపుల్. అంటే దీన్ని బట్టి ప్రజల మాట వినండి. మేము చెప్తున్నా వాళ్ళు చెప్తున్నాం కదా. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇసుక పాలసీ బాగుందా లేదా ప్రజలను అడగండి. దుర్మార్గులు నిస్సిగ్గుగా, వీళ్ళకి అవినీతి ఫుల్లు నీతి నిల్లు, ఆ పేరే కైలా అనిలు. మరి అలాంటి వ్యక్తి మాట్లాడుతుంటే ప్రజలు హర్షించట్లా, కార్యకర్తలు చీకొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫోటోనే వద్దనుకున్న వ్యక్తి గురించి ఎక్కి మాట్లాడతాం. మరి రాజకీయాల్లో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి మరి ఈ రకంగా ఏది పడితే అది మాట్లాడితే వాటన్నిటికీ స్పందించాల్సిన అవసరం సమయం లేదు. ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేట్ని బాధ్యతగా తీసుకుంటున్నా. 30,000 మెజారిటీ నుంచి 30 నాకు ఇచ్చారని నేను ఆనందపడట్లా. ఇంత బాధ్యత పెట్టారని అహర్నిశలు కృషి చేస్తున్నా. కుళ్ళు రాజకీయం, కుట్ర రాజకీయంలో భాగంగానే మరి ఎలక్షన్ 10 రోజులు ఉండగానే ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఉమ్మడి జిల్లాలో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మదవెక్కి డబ్బులు చిమ్మాడు ఆ వ్యక్తి. ఆ డబ్బు ఎక్కడిది? అంత డబ్బు ఎక్కడిది? ట్రంక్ పెట్టి 2 జతల బట్టలతో వచ్చిన వ్యక్తి ఈరోజు గోల్డ్ బిస్కెట్లు, ఆ ట్రంక్ పెట్టి నిండా గోల్డ్ బిస్కెట్లు అని ఆ రోజు అన్నా ఈ రోజు అంటున్నా. ఒక 10 బిస్కెట్లే ఖర్చు అయి ఉంటాయి. ఇంకా దాదాపుగా పెట్టి నిండా బిస్కెట్లే ఉన్నాయి. తెలంగాణపై భూదందాలు చేస్తున్నాడు, అందరికీ తెలుసు. ఈరోజు తన సొంత కార్యకర్తలే చీకొడుతున్నారు. అవే ముందు నీ పార్టీని బాగు చేసుకో. విష రాజకీయాలు విషం చెమ్మటం తప్ప ఏమీ చేత కావట్లా. కుదిరితే సరైన హోందాతనంగా వ్యవహరిస్తే ఏదైనా మాట్లాడతాం. మీ తండ్రి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి, అలాగే మీరు ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా మొదటిసారి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇకపోతే మీ ఇద్దరు తమ్ముళ్ళ పేర్లను తీసుకొచ్చి వాళ్ళిద్దరూ కూడా షాడో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పామర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని కుట్రలకి కూడా వాళ్లే పాత్రదారులు, సూత్రధారులు అంటే ఆయన చేసిన ఆరోపణలు ఎలా తీసుకుంటారు? అసలు మీ తమ్ముళ్ళకి దీనికి ఎటువంటి సంబంధమైనా ఉందా, మీ రాజకీయానికి వాళ్ళకి? మా అడిగారు గారు పర్సనల్గా చెప్తున్నా. మా బాబుకి చిన్న సర్జరీ జరిగింది. మా బాబుకి ఒక సర్జరీ జరిగింది. హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నాడు. దాదాపు 11 మంత్స్ నుంచి బాధపడతాడు. మా మిస్సెస్ కూడా అక్కడే ఉన్నారు. యాక్చువల్గా విజయవాడలో చేయించాం, తర్వాత ఏఏజీకి షిఫ్ట్ చేసాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. నెంబర్ 2, నేను ఒక్కనే ఒంటరిగా పామర్లో ఉంటున్నా. నాకు తోడుగా మా తమ్ముడు ఉంటాడు. అదేవిధంగా ఇంకొక తమ్ముడు మా నాన్నగారికి తోడుగా ఉంటాడు. మరి ఇది మా ఫ్యామిలీ. ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు బయటికి ఒక నాయకుడితో, కార్యకర్తతో కూడా, పార్టీ పరంగా ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడరు. మరి ఎందుకని విషప్రచారం చేస్తున్నాడో? ఆయన తల్లి కైలా అనిల్ కుమార్ తల్లి జ్ఞానమణి ఈ అజ్ఞాన్ని కంది. ఆ జ్ఞానమణి ఈ అజ్ఞాన్ని కంది. తన తమ్ముడు ఎవరైతే జగదీష్, జగ్గుబాయ్ అని అతనే ముద్దుకు పిలుచుకుంటాడు. మన జగ్గును పిలవండి అని. జగ్గుబాయ్ రాజకీయాలు పామర్లో ఎవరిని కదిలించినా చెప్తారు. వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లా. ప్రజలు శిక్ష విధించారు ఆయనకి. ఇప్పుడు మరి ఆ రకంగా గత 5 సంవత్సరాలు తను చేసిన దందా మరి ఇప్పుడు కూడా అదంతా బురద ఇక్కడ పూస్తే రాజకీయంగా ఏమైనా మనుగడ సాగించని ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ప్రజలు ఎవరూ నమ్మట్లేదు. నేను మళ్ళీ తెలియజేస్తున్నా, ఒక్క చిన్న తప్పు, ఒక్క చిన్న సాక్ష్యం, ఎవరో ఒక బాధితుడైనా దొరికాడా, లేదా ఎవరన్నా బాధితులు ఎవరైనా ముందుకు వచ్చారా, లేదా మా ఫ్యామిలీ ద్వారా కానీ ఏదైనా ఒక్క సాక్ష్యం ముందుకు తీసుకొచ్చి మాట్లాడమనండి. బహిరంగ చర్చకి రమ్మని చెప్తున్నా కదా. ఈరోజు ప్రజలందరూ కూడా కృష్ణా జిల్లాలోనే పామర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అబ్జర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టిపికల్ మైండ్ సెట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 3 పర్యాలు తెలుగుదేశం అధికారంలో వచ్చిన తర్వాత
కుళ్ళు కుట్ర రాజకీయాలు తెరలేపారు తప్ప ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అద్భుతమైన ఈరోజు ఏదైతే ఎయిమ్స్ మంగళగిరి ఎయిమ్స్ ఇక్కడ బ్రాంచ్ తీసుకొస్తున్నాం, అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకోవచ్చు, హాస్పిటల్, బస్ స్టాండ్, వాట్ నాట్ 492 సీసీ రోడ్లు వేసాం, 30 కోట్లు ఆర్ఎన్బికి పెట్టాం. వీటన్నిటితో పాటు దళిత హాస్టల్ 3 కోట్లు పెట్టి బాలులకి బాలికలకి తీసుకొచ్చాం. వీటన్నిటితో పాటు యుద్ధ ప్రాతిపదికన చరిత్ర సృష్టించే విధంగా 9 నెలల్లోనే ఒక వంతెన కూలిపోతే 9 నెలల్లోనే ప్రారంభం చేసాం, పూర్తి చేసాం, ప్రజలకు అంకితం చేసాం. ఇంత చిత్తశుద్ధిగా మేము పనిచేస్తుంటే చెత్త బుద్ధితో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్న అతనికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఇది మొత్తంగా ఏదైతే కైలే అనిల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎక్కడైనా కూడా పామరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలకి ప్రత్యేకంగా నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను. ఆయన ఎక్కడికి రమ్మన్నా వస్తాను, పామరు సెంటర్లో రావన్నా కావచ్చు, అలాగే విజయవాడలో ఎక్కడ రమ్మన్నా కూడా ఆయనతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రజల నుంచి చీత్కారం పొందినటువంటి వ్యక్తితో నేను పోటీ పడాల్సిన అవసరం లేదు. ప్రజలకు, నా పామరు నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలి అనేది చేసే దిశగా నేను అడుగులు వేస్తున్నానని పామరు ఎమ్మెల్యే ఎవరైతే కైలే అనిల్ కుమార్ చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా వర్లకుమార్ రాజా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.